వాడు ఎవడేం మాట్లాడినా సరే ఒక గమ్యం, ఒక లక్ష్యం, ఒక పద్ధతి పెట్టుకున్నాం. నిజంగా నేను మనందరి తరపున, నేను కూడా కాపోని, నేను రైతునే కాబట్టి చీఫ్ సెక్రటరీ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. నేను చెప్పిన పేరు రైతుల పెద్ద రైతే రాజు, ఎవడు రాజు లేదు మాట్లేదు, వాటితో గ్యాస్. రైతు ఏందిరా అంటే తెలంగాణ వచ్చినట్టు రైతు వెనక మరి చూస్తే అన్ని అప్పులు పనిచేసుకొని తిరుగుతాడు. పటేలో అవసరం వస్తే ఆడికే సంతోషం, వెనక మరితే మొత్తం అప్పులే. అంతే కదా, అదే నేను అదే జాతరకి వచ్చినా నాకు తెలుస్తుంది బాధ. అది దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఒక లైన్ పట్టుకొని మెల్లమెల్లగా పోతే కరెంటు బాగా చేసుకున్నాం. ఫస్ట్ బాగా చేసుకొని దాన్ని 24 గంటలు తెచ్చి, ఇక మనోళ్ళు అయితే వటికనే బుస్తుమంటారు, లేకపోతే తుస్తుమంటారు. 24 గంటలు ఇవ్వగానే వద్దుసారి బేకార్ అవుతుంది, అనవసరంగా అలవాటు అయితే మీకు తెలియదు, ఉండాలి. అది పంటలు పండుతాయి. నేను చెప్తున్నా, మీరు అద్భుతాలు చేస్తారు. మీరు శ్రమ చేసేటోళ్ళు, మీ చేతిలో లక్ష్యం ఉన్నది. ఈరోజు నిజంగా చెప్తున్నా, మనసుతో చెప్తున్నా, నా గడ్డ నేను పుట్టిన గడ్డ కాబట్టి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చే పరిస్థితి. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండినాయి. 3 కోట్ల టన్నులు. దేశానికి కిరీటం లాగున్న రాష్ట్రం నిన్న మొన్నటి దాకా పంజాబ్, అగ్రగామి రాష్ట్రం. వాళ్ళ దగ్గర వండేది 2 లక్షల టన్నులు, 2 కోట్ల 2 లక్షలు. టుడే తెలంగాణ 3 crores tons ఆఫ్ ప్యాడీ. కేంద్ర సర్కార్కే, ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకే 1,40,00,000 టన్నుల వడ్లు జోకినాం. నా లెక్క కాదు, ఇది కేంద్ర గవర్నమెంట్ లెక్క. మన దగ్గర ఆర్డీఓ ఉండే కదా, అనిల్ అని చెప్పి జనగామైన. ఇప్పుడు సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నాడు మన సిద్దిపేట, ఆయన శ్రీనివాసరెడ్డి ఉన్నాడా? శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయినట్టున్నాడు. శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దాని చైర్మన్ మన పిల్లగడ, మన ఇరుకోటి శ్రీనివాసరెడ్డి. నిన్నటి లెక్క 91 లక్షలు జోకిరు. నిన్న 91 లక్షల టన్నులు. ఇది ఎట్లా సాధ్యమైంది? 9 లక్షలు దిక్కు లేకుండే, 9 లక్షలకు లేదు. తెలంగాణలో మనం వాడుతున్న ఎరువులు అన్ని పంటలకు కలిసి 26 లక్షల టన్నులు ఎరువులే. ఈ డిఏపి, యూరియా, పొటాషియం అట్లాంటి అన్ని కలిపి. లెక్క తీస్తే గోదాములు లేవు. ఎరువు బస్తాలు వస్తే ఆడబెట్టాలి. భయంకరమైన పరిస్థితి. మొత్తం తెలంగాణ ప్రాంతంలో సిర్ఫ్ 4 లక్షల టన్నుల గోదాములే ఉండే. అప్పుడు హరీష్ దగ్గర ఉండే పోర్ట్ఫోలియో మార్కెటింగ్ శాఖ అర్జెంటుగా చెప్పింది కావాలి, 25 లక్షలు తీసుకొని పోవాలని చెప్తే మేఘాల మీద జాగాలు వెతికి ప్రతి మండల కేంద్రంలో రావాలి, ఎక్కడికక్కడ ఉండాలని చెప్పి ఇలా 25 లక్షల టన్నులు తీసుకొని పోయింది. ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిన అన్నాడు మహానుభావులు. ఇలా ఎరువు బస్తాకు తిప్పాలన్నదా? ఉన్నదే. మరి ఇది ఎట్లా జరిగింది? అప్పుడు వాడేది అంతా కలిస్తే 6-7 లక్షల టన్నులే. దానికి పోలీస్ స్టేషన్ కడుకోవాలి, చెప్పులు పెట్టాలి లైన్లో. 2 రోజులు ఉంటే అది కూడా 2 బస్తాలు దొరుకుతాయి, దొరికినట్లు తెలియదు పరిస్థితి. ఇదంతా కూడా ఒక మార్పు, ఒక పట్టుదలతోని, కన్విక్షన్తోని ఇట్లా జరగాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని దాని వైపు సిన్సియర్గా ప్రయాణం చేస్తే ఇవి సాధ్యమైతే. ఈ వట్టిగా ఆశామాష నోటకెళ్ళి మాట్లాడగానే జరిగేది కావు. వాక్శుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి, లక్ష్యశుద్ధి కావాలి. అప్పుడే సాధ్యమవుతుంది. మాట్లాడే మాటలు కూడా శుద్ధి ఉండాలి, చేసే ఆలోచనలు శుద్ధి ఉండాలి. లక్ష్యం వైపు కూడా సీరియస్గా ఆ శుద్ధితో పోతే లక్ష్యం చేరుకుంటాం. ఇలా కొంతమేరకు చేరుకున్న తెలంగాణ
కరెంటు ఏం కాదు, ఇక మనమే ఇతరులకు ఇచ్చే పరిస్థితి పోయింది. ఇవాడు చెడగొట్టాడు వచ్చాగా చెడగొట్టలేడు, అంత పటిష్టం అయిపోయింది. మంచినీళ్ళు తెలంగాణలో మంచినీళ్ళకి బాధ రాదు. మిషన్ భగీరథ అది కూడా ఒక విప్లవం. ఎక్కడ లేదు భారతదేశాన్ని నరకుడు మత్తగా నరుకుతారు. అడ్డం పొడవు మాట్లాడదు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడతాయి. వాళ్ళకు సిగ్గు శరం ఏమైనా ఉంటుందో నాకు అర్థం కాదు. మాట్లాడటానికి ఏముంది, నేను చెప్పమంటే నేను 20 పద్యాలు చెప్పి మత్తగా చెప్తా కదా. కానీ పని కావాలి కదా, పని అయితే ప్రజల అనుభవంలోకి రావాలి కదా. పని జరగడం కాదు, అది జరగాలి. జరిగిన పని ప్రజల అనుభవంలోకి రావాలి. నేను చెప్పేటి అన్నీ జరిగినాయి. నేను చెప్పే స్టోరీ కాదు, ఎక్కడో జరిగిన పని కాదు. మన దగ్గర మన కళ్ళ ముందర మనం చేసుకున్న పని. ఎవరినైనా చెప్తారు, ఏ ఊరికైనా చెప్తారు. చీఫ్ సెక్రటరీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు చెప్పినా, పేరుకు రైతు కానీ మన్ను కూడా లేదా, కూర్చుని మాట్లాడుకునే జాగ దిక్కు లేదు. రైతు వేదిక కట్టాలి. ఇండియాలో కట్ట మనకు అనవసరం, మనం కడదాము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రం భూమి ఎంత, పంట వండేది ఎంత, అంతకుముందు ఎవ్వరిని తెలియదు. అగాధం జగన్నాథం చీకట్ల బాణం కొడితే ఎడు తీస్తుందో ఎడు దాక్తుంది. లెక్క లేదు పత్రం. నేను చెప్తున్నా, ఇయ్యాలకు లేవు లెక్కలు. ఇంకా పోయింది అధికారులను లొల్లి పెట్టి మామూలు లొల్లి. నన్ను చూస్తేనే వాళ్ళకు ఎక్కడ పోపోయింది మాకు అనే పరిస్థితి. నేను నిజంగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి యాస కూడా వస్తుంది నా మీద. ఈ ఎక్కడికే మోపోయినా సాగు కొడుతుండే. ఏది లేదు, అగాధం చేయనది, లెక్క లేదు, పత్రం లేదు, అంత చీకట్లు అన్నీ జరుగుతాయి. ఆ కన్ఫ్యూజన్లో అన్ని తప్పుడు లెక్కలు, ఒక గ్రిప్పు లేదు, గవర్నమెంట్ పద్ధతి లేదు. చాలా ఘోరమైన పద్ధతి. మొత్తం భూమి ఎంత తెలంగాణ 2,75,00,000. ఆ 2,75,00,000 మన బాబత్ అంటే రైతుల బాబతు 1,5,00,000, 4-5 లక్షల రేటుగా 1,60,00,000 ఉంటుంది. ఇది సరి అయిన పద్ధతిలో జరగాలంటే ఏం చేయాలి అని నా కవిత్వంగా మంచి మంచి గొప్ప అశోక్ గులాట్ అని ఒక పెద్ద ఆగ్రో ఎకనామిస్ట్ అంటే నా మంచి దోస్తే స్వామినాథన్ గారు అని తమిళనాడు చాలా గొప్పడు ఉన్నాడు. అంటే మన దగ్గర కూడా మంచి పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ సమీకరణ చేసి మాట్లాడి మా బతుకు తెరువు ఇట్లున్నదా మరి ఏం చేయాలి అని ఇట్లా చేయమని చెప్పి తవ్వ చెప్తే ఆ తవ్వ పట్టి ప్రతి 5,000 ఎకరాలను ఒక ముక్క కింద విడదీసాం, ఒక క్లస్టర్. దానికి ఒక అధికారిని పెట్టిన, ఒక ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. అక్కడ రైతు వేదికలు ఏర్పాటు చేసాం. ప్రతి 5,000 ఎకరాలకు ఏర్పడ్డ క్లస్టర్కు 2,601 రైతు వేదికలు ఇలా తెలంగాణలో ఉన్నాయి. ఎవడన్నా మొగోడు గిడ లేదు అని చూపిస్తే అదే నిమిషంలో రాజీనామా చేసేస్తా పదవికి. ఉన్నాయి. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఫ్యాక్ట్, గ్యాస్ కాదు. నేను మీ అందరిని వేడుకుంటున్నా, హరీష్ రావుకి చెప్తా ఉన్నా, సిద్దిపేట నియోజకవర్గంలో మీరు చైతన్యవంతులు చాలు. నేను మా సత్యనారాయణ రెడ్డి బాబా చెప్పినా కానీ దాని తర్వాత స్టోరీ చెప్పలేదు. ఇది ఎంత చైతన్యమైన గడ్డ అంటే, ఆ మేడిపల్లి కాడ వచ్చినటువంటి అనుభవాన్ని తీసుకొని నేను ఫస్ట్ రంగదాంపల్లి కొన్న మన నాగిరెడ్డి గారు, ఆయన ఇప్పుడు జిల్లా రైతు బంధు అధ్యక్షుడు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్పుడు ఎవడో నా దోస్తుడు మారుతి కారు అప్పుడు కొత్తగా వచ్చింది, అది చిన్న ఉంటుంది అగ్గిపెట్టలాగా. నేనే నడుపుకుంటూ ఒక 46 గ్రామాలు తిరిగింది. తిరిగి అంతా అక్కడ ఉండబడే రైతాంగాన్ని సమీకరించి మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే చచ్చిపోదాము, మొత్తం ఈటలు వాళ్ళకొడదాం. సిద్దిపేట నియోజకవర్గంలో ఈటలు వాళ్ళకొడదామని నవ్విరు నన్ను కొంతమంది. ఎవనో నీరుపోయి ఓ పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే ఎంఆర్ఓ గిరిదాం ఎవనో ఊరుకోక మర్చినేమని అందరు లీడర్లను కలిసి బదులుకొని ఒక్కటే రోజు 6,400 ఈటలు వలకొట్టింది సిద్దిపేట గడ్డ. అంత చైతన్యం ఉంది ఇక్కడ. ఆ తెలివితేటలని ప్రజలు అందుకుంటారు, కార్యక్రమం ఇస్తే తీసుకుంటారు. స్మితా సబర్వాల్ గారు ఉన్నారు నా సెక్రటరీ. ఆ అమ్మాయి ఇక్కడ మెదక్లో పనిచేసింది కలెక్టర్, అప్పుడు మెదక్ జిల్లా ఉన్నప్పుడు పనిచేసింది. అతను చాలాసార్లు ఉంటాయి, సార్ మెదక్ జిల్లా అంత తిరిగితే వేరే ఉంటుంది, మీ సిద్దిపేట పోగానే వేరే ఉంటుంది సార్ కథ. అప్పుడున్న కలెక్టర్లు కూడా మన దగ్గరకు వస్తే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిపోతుంది. అన్ని పనులు ప్రోగ్రెస్ ఉంటాయి. మొత్తం సర్పంచ్లు నేను పేరుకి ఎమ్మెల్యే ఉండి వాళ్ళంతా వాళ్ళే రాస్తారన్నట్టు ఇది గిట్ట అని రాత్రి సంతకం పెట్టుడే.
ఏ ఊరికి ఇండ్లు, ఏ ఊరికి వాటర్ ట్యాంకు, ఏ ఊరికి రోడ్డు అంతా వాళ్ళే పంచుకోమో సతక పెట్టండి పెట్టుడే. అంటే అంత బ్యూటిఫుల్గా మంచి ఐక్యతతోని ఇప్పుడు కూడా మీరు అట్లే ఉన్నారు. మీకు నాయకుడు మంచిగా ఉన్నాడు కాబట్టి పనులు బాగా జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, రైతు వేదికలలో రైతుల సమావేశాలు వెంటనే ఈ రైతు వేదికలలో ప్రారంభం కావాలి దయచేసి. ఇప్పుడు ఒక బేత్రీన్ పద్ధతి వచ్చింది. వరి ప్రపంచంలో గ్లోబును రాక్ చేసినటువంటి మొట్టమొదటి విప్లవం అగ్రికల్చర్ రెవల్యూషన్. ఆ తర్వాత వచ్చింది పారిశ్రామిక విప్లవం. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా సూపర్ సోనిక్ ఐటీ విప్లవం జరుగుతూ ఉంది, డిజిటల్ టెక్నాలజీ. మొట్టమొదటి వచ్చిన వ్యవసాయ విప్లవంలో భాగంగా అనాగరికమైన పద్ధతి ఉండద్దు, చాలా మంచిగా పంట పండియాలి, ఆర్గనైజ్డ్ మేనర్లో పండియాలని ఈ నాటు ప్రక్రియను కనిపెట్టారు. నాటు వేయడం ద్వారా పంట మంచిగా వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. దాని జపాన్ నాటు ఒకటి ఉంటుండే, తాలుగట్టి ఎత్తురు వెనకట, అది నడిచింది ఎన్ని రోజులు. ఇప్పుడు ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కలుపు మందులు వచ్చింది. వాటిని హెర్బిసైడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కలుపు మందుల యొక్క మాయాజాలం చమత్కారం. అవి కరెక్ట్గా కొడితే గడ్డి మొలవనే మొలవే. డైరెక్ట్ వడ్లు చల్లచ్చు, మొలక పోసి చల్లడం కూడా అవసరం లేదు. పొలంలో అద్భుతమైన పంట పండుతుంది. నేను మట్టిగా చెప్తలేను, నేను కూడా కాపోని నాకు వ్యవసాయం గిన్నె ఉంది, నేనే చల్లిన. ఇప్పుడు నా దగ్గర ఏం పంచాయతీ అయిపోయింది, నాటేయాలి అంటే 6,000 రూపాయలు, 5,000 రూపాయలు గుర్తా. కలుపు తీయాలంటే మళ్ళదో కథ. ఈ వెదజల్లే పద్ధతి తీసుకొస్తే ఏమైందంటే ఎకరానికి 8 నుంచి 10,000 రూపాయల పెట్టుబడి తప్పుతుంది. పంట కూడా కనీసం ఒక 10 రోజులు ముందు వస్తుంది నాటేసిన దానికంటే. దిగుబడి చాలా ఎక్కువ ఉన్నది. ఇది నేను ఎవరితో స్టోరీ చెప్తలేదు, నా పొలం కాడ నేను ఆబ్సెంట్ ఫార్మర్ కదా, గడప మనిషిని. మీరు నమ్ముతారా, నేను చెప్తే 42 క్వింటాలు పండింది ఎకరానికి నా దగ్గర. ఆయన గుడివాడకి వెళ్ళి ఆంధ్ర, ఆయన రైతు వచ్చినుండే. ఆయన చూసుకుంటే, సార్ మాది చెప్తాం మేము కృష్ణా డెల్టా అట్లా ఇట్లా మాది ఇట్లా ఉండదు సార్, నీ చేను మీద పిట్ట నడిచిపోతుంది ఇప్పుడు వరికంకుల మీద, మా దగ్గర కథ లేదు అని చెప్పాడు. వెదజల్లితేనే పండింది ఆ పంట. నాటేసేదానికంటే వెదజల్లే పద్ధతిలో ఏది దుక్కిల చల్లి మొలిపియచ్చు నీళ్ళు కట్టి, బురద చేసి కూడా చల్లచ్చు. దానికి ఆలుకుడు పెట్టుడు, మండే కట్టుడు, పెద్ద దుకాణం పెట్టుడు, పెద్ద కథ అంతా ఏం లేదు. ఇప్పుడు నేను సగం పడి ఒక 60 ఎకరాలు అయితే ఎలిగట్లనే ఆలుకుడు చేసాం. ఆలుకుడు చేసి నీళ్ళు కట్టాం, కలుపు మందు కొట్టాం. ఇంకొక 2-3 రోజులు అయితే మళ్ళీ ఒకసారి కలుపు మందు కొట్టి మళ్ళీ నీళ్ళ మీద తెస్తాం. ఇప్పుడు అయిపోయింది, టెన్షన్ లేదు, ఇబ్బంది లేదు. ఈ వెదజల్లే వరి పంటలో వెదజల్లే పద్ధతి సిద్దిపేటనే మళ్ళీ లీడర్ కావాలని కోరుతున్నాం. లాభం జరుగుతుంది మనకు, ఆ కల్చర్ రావాలి. అందుకోసం ముఖ్య నాయకులందరినీ కోరుతా ఉన్నాను నేను, మీ ఎమ్మెల్యే గారితో పాటు, ఎంపీ గారితో పాటు ఒక 4 రోజులు ఊరూరు తిరుగుండ్రి, ఎవరిని సంజాయించండి. ఆ రైతు వేదికలలో అద్భుతంగా జరుగుతున్నాయి ఆ మీటింగ్లు సిద్దిపేట అనే వార్త నాకు అందాలి. జరిగి వాళ్ళకి నేర్పి, ఇది అదును కాబట్టి వెదజల్ల పద్ధతి తీసుకురండి, చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది మనకు. ఇట్లా అనేక మార్పులకు కూడా శ్రీకారం చుట్టుకుంటున్నాం. పత్తి పంట చాలా లాభం ఉంది, ఎంతసేపు వరి పంటనే కాదు. గుజరాత్లో పత్తి పండుతుంది. గుజరాత్ స్పిన్నింగ్ మిల్ వాడు గుజరాత్ పత్తి కొన్నాడు, ఎగబడి తెలంగాణ పత్తి కొంటాడు. తమిళనాడు